అందరికీ నమస్కారం అండి. ఇది మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళికి మా ఇంట్లో లగ్నపత్రిక రాసుకుంటున్నారన్నమాట. లగ్నపత్రిక రాసేటప్పటి వీడియో అండి. మా ఇంట్లో పెళ్లి విశేషాలు కొంతవరకు నేను ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను. అందరికీ కూడా ముత్తైదులందరికీ పసుపు కుంకుమ గంధం ఇచ్చి ఆ తర్వాత ఈ లగ్నపత్రిక రాయించి అందరికీ స్వీట్స్, పండు, తాంబూలం ఇవన్నీ పంచుతారన్నమాట. ఆ తర్వాత పసుపు దంచే కార్యక్రమం ఉంటుందండి. పసుపు దంచిన తర్వాత పందిరి రాట అంటే పందిరి గుంజ పాతారు. పందిరి గుంజ పాతితే పసుపు కొట్టడంతో మనం పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి. ఆ పసుపు కొట్టిన తర్వాత శుభలేఖలకి ఇచ్చుకుంటాం. ఆ శుభలేఖల పని జరుగుతూ ఉంటుంది. పందిరి రాట అని ఆ పందిరి గుంజ పాతారు. పందిరి గుంజ అవకాశం ఉన్న వాళ్ళేమో తాటాకులు కొబ్బరాకులతో పందిరి వేసుకుంటారు. లేని వాళ్ళేమో అట్ట ఒక గుంజన్న పాతుకొని ఈ తాటాకు కట్టుకుని ఆ గుంజ పాతేటప్పుడు ఆ మొదట్లో నవధాన్యాలు ఆవు పాలతో వేసి పూజ చేస్తారన్నమాట గుంజని. అది పందిరి రాట అంటారు. ఈ విధంగా పచ్చని ఆకు తాటాకు కడతారండి. ఆ తర్వాత రోజేమో ఉదయాన్నే దీపారాధన కార్యక్రమం అయిపోయింది. దీపారాధన చేసిన తర్వాత పిల్లాడిని పెండ్లి కుమారుని చేయడం జరిగిందండి. పెండ్లి కుమారుని చేస్తున్నారు. పెండ్లి కుమారుని చేసుకుని ఆ రోజు సాయంత్రం పెద్ద తిరుపతిలో పెళ్లి కదా, మేము పెద్ద తిరుపతికి బయలుదేరి వెళ్ళామండి. వెంగమామ సత్రంలో స్వామివారి అన్నప్రసాదం అందరూ స్వీకరిస్తున్నాము. స్వామివారి అన్నప్రసాదాన్ని మేమందరం కూడా తీసుకున్నామండి. అన్నప్రసాదం చాలా బాగుంది. అందులో వడ వేసారండి. ఒక వడ, శనగపప్పు వడ అనుకుంటా, చాలా బాగుంది. ఈ విధంగా స్వామివారి అన్నప్రసాదం స్వీకరించామండి. అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత సంచేదన పట్టరామన్ సంచేదన పట్టరామన్ అది కాదురా, అది కాదు నాన్న, అది కాదు. తర్వాత మళ్ళీ మేము మా రూమ్లోకి వచ్చేసాము. మేము ఇక్కడ కళ్యాణ మండపం మాట్లాడుకున్నామండి. కళ్యాణ మండపం మాట్లాడుకుంటే ఆ రూముల్లో మేము స్టే చేసాము. అక్కడ ముందుగా పెళ్లి కూతురు ఒడిగంటి బియ్యం తీసుకొచ్చి ఆడపడుచుకి అప్పచెప్తుందనమాట. ఇప్పుడు ఆ కార్యక్రమమే ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. ఇది ఆడపడుచుకి అప్పచెప్తుంది. పెళ్లి కూతురు తీసుకొచ్చి ఒడిగంటి బియ్యాన్ని, ఒడిగంటి బియ్యంలో పసుపు కుంకుమ అవన్నీ తీసుకొస్తారండి. ఈ కళ్యాణ మండపం అట్లా ఉంటుందండి. కళ్యాణ మండపం అంతా కూడా వధూవరుల పేర్లు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు రాసి ఆ విధంగా డెకరేషన్ చేసి మనకు చెప్తారు. ఇట్లా మనం వేరే మాట్లాడుకోవాలండి, సామూహికంగా కాకుండా ఇలా మాట్లాడుకోవాలన్నమాట. ఈ విధంగా కళ్యాణ మండపంలో మా అబ్బాయి పెళ్ళి జరుపుకున్నాము. మళ్ళా తిరిగి మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికని మేము పైనుంచి కూడా కిందకి దిగి వస్తున్నాము. తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. స్వామివారి దర్శనం ఎలా ఇస్తారంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో పాటుగా ఇరువైపుల తల్లిదండ్రుల వాళ్ళకి అంటే మొత్తం 6గురికి 300 టికెట్ల మీద ఫ్రీగా పంపిస్తారన్నమాట. 300 టికెట్ పంపించే వైపు నుంచి వీరికి ఏం డబ్బులు తీసుకోకుండానే అట్లా పంపిస్తారండి. అట్లా తిరిగి ప్రయాణం అయ్యి చివరికి మా ఇంటికి వచ్చేసామన్నమాట. మా ఇంటికి మేము వచ్చేసరికి మా ఇల్లంతా కూడా ఇట్లా లైటింగ్ పెట్టించామండి. ఈ విధంగా ఉంది మేము వచ్చేసరికి.
మా బాబు పెళ్ళి అయిపోయింది, వచ్చేసాము. మా ఇల్లంతా ఎప్పటి నుంచో నాకు మా గృహలక్ష్మి తల్లిని ఇట్లా అలంకరించుకోవాలని నా కోరిక ఇన్నాళ్ళకి తీరిందండి. మా అబ్బాయి పెళ్లి పుణ్యమా అంట నా ఇల్లుని నేను ఇలా చక్కగా విద్యుత్ దీపాలతో అలంకరించుకొని చూసుకోవాలనే కోరిక నాకు మా బాబు పెళ్లి పుణ్యమా అంట నాకు తీరిందనమాట. చాలా ఆనందంగా ఉందండి. ఈ పెళ్లి కార్యక్రమాలు కూడా ఎక్కడ విఘ్నేశ్వరుడి దయ వల్ల, ఆ స్వామి దయ వల్ల ఎక్కడ చిన్న ఆటంకాలు ఎవరికి కలగకుండా అంతా కూడా సురక్షితంగా చక్కగా ఆనందంగా జరిగిపోయింది. ఆ తర్వాత